ఉన్న దొంగలంతా ఇప్పుడు మీ పక్కన ఉంటారా? మేము ఎక్కడ ఉన్నాం, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, గద్దరు ఎక్కడ ఉన్నారు? మేము ఐక్య కార్యాచరణ కాబట్టి ఎంత పెద్ద పరాలు చేసింది. ఎక్కడ ప్రజల సమస్య ఉంటే అక్కడ పోయినాం. మేము ఓపెన్ కాస్ట్ అయితే పోయినాం, ఫార్మాసిటీ అయితే పోయినాం, రైతులు చచ్చిపోతూ పోయినాం, ప్రతి చోట పోయినాం. అట్లా త్యాగాలతో వచ్చింది, రాజకీయ నాయకులతో రాలేదు, ఏ రాజకీయ నాయకులతో రాలేదు. సోనియా ఒకతే. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింది కరెక్టే, ఒప్పుకుంటాం, చేసింది కరెక్టే. కానీ ప్రజల త్యాగాలతో తెలంగాణ వచ్చింది, అమరుల త్యాగాలతో పోరాటం వచ్చింది, గాయాలతో వాళ్ళకి ఎన్ని త్యాగాలు చేశారు. అందుకని మేము త్యాగాలను తలుచుకుందాం. సోనియా గాంధీని ఆమెకు ఒప్పుకుందాం. సోనియా గాంధీ కాబట్టి వచ్చింది, తెలంగాణ కాంగ్రెస్ నుండి వచ్చేది కాదు. సోనియా గాంధీ ఢిల్లీలోకి వచ్చినది కాబట్టి వచ్చింది. అందుకని మనం సోనియాని కూడా తలుచుకుందాం, థ్యాంక్ఫుల్గా ఉందాం సోనియా గాంధీకి. కానీ తెలంగాణ కాంగ్రెస్ మాత్రం ఒప్పుకునేది లేదు, చంద్రబాబును కూడా ఒప్పుకునేది లేదు. మాకు భయం అవుతుంది, రేపు మళ్ళా చంద్రబాబు గారికి గెలిస్తే తెలంగాణ ఆంధ్ర కలిసిపోతేమో, మీ కాంగ్రెస్ వాళ్ళే కలుపుతామంటే ఆంధ్రలో మాకు భయం అవుతుంది. ఎందుకంటే అటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మిత్రులారా, లాఠీ లేపడానికి లాఠీ పట్టుకునే ఉందాం, లూటీ చేసే లాఠీలు లేపుదాం. మేము 2వ తారీఖు జరిగేది మేము బాయ్కాట్ చేస్తున్నామని ఇప్పుడే హెచ్చరిస్తున్నాము, అట్లా ప్రకటిస్తున్నాము. మేము రావాలంటే మీరు దానికి అర్హత సంపాదించాలి, లేకపోతే చేసిన తప్పులని సరిదిద్దుకోవాలి. లేకపోతే మేము తెలంగాణ ప్రజలకు పిలిపిస్తున్నాము, జనవరి 2వ నాడు మీరు చేసే సన్మానాలకు ఏ ఉద్యమకారులు పోవద్దని చెప్పి మేము శాసిస్తున్నాం. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.